మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి నిన్నటి దినము 2026 మార్చ్ 26వ తేదీన మరి దేవుడు నాకు మరొక సంవత్సరం దయచేసినందుకు ప్రభుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి 40 సంవత్సరాలు ఆయన రెక్కల చాటున క్షేమంగా కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి నిన్నటి దినం నా యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రావులపాలెం, ముక్కామల పరిసర ప్రాంతాల్లో మరి సువార్త పత్రిక పరిచర్య చేయడం జరిగింది. ఆ పత్రిక పరిచర్యకు మరి దేవుడు ఎంతో మరి అద్భుతకరమైన కాపుదల దయచేశారు. ఎందుచేతంటే మరి నిన్నటి దినము ఈరోజు అనగా 27వ తేదీ ఈరోజు మరి శ్రీరామనవమి అనే ఒక హిందువుల ఫెస్టివల్ జరుగుతూ ఉంది. మరి నిన్నటి దినం దానికి సంబంధించి చాలా మరి హడావుడి, చాలా ఎయిర్పోర్ట్లు బయట జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో మరి నా పుట్టినరోజు సందర్భంగా 100 మందికి 100 పత్రికలు మరి ఇవ్వడం జరిగింది. మరి అన్యులు, అందరూ అన్యులే, విగ్రహారాధికులు, పూజలు, వివిధ రకాలైన మరి వారి యొక్క పండగ అడవుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియపరిచి వాళ్ళకు పత్రికలు ఇచ్చినప్పుడు వారు మరి ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా మరి చక్కగా వాటిని స్వీకరించారు. కొందరైతే ప్రార్థన కూడా చేయించుకున్నారు. నేను చాలా సంతోషించాను. దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన సమయాన్ని దేవుని పరిచర్య గురించి మనం వాడుకుంటే దేవుడు తన పరిచర్యలు మరింతగా మనల్ని వాడుకోగలడని నా విశ్వాసం. అందరూ ఇలా చేయాలని నేను తెలియపరచట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను నా పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం 100 మందికి 100 పత్రికలు పంచి మరి ప్రభు సువార్త చెప్తూ ఉంటాను. ఈ పరిచర్య గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ఇంకా అనేక ప్రాంతాలు మరి పత్రిక పరిచర్య చేయడానికి నేను వెళ్తూ ఉన్నాను. ఇండివిజువల్గానే, టీం ఏమీ లేదు, మరి ఒంటరిగానే నేను వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి నా పరిచర్య గురించి, మా సేవా జీవితాల గురించి మీ అందరూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సిలువ ధ్యానములు జరుగుతూ ఉన్నాయి. వాటి ముగింపును కూడా మరి దేవుడు మరి ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిస్తూ ఉన్నాడు. అన్యజనులు అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడినట్లుగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు సఫలపరిచి తన కృపతో నింపునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాలని అందరినీ తన కృపతో నింపి తన రాజ్య విస్తరణ జరిగించే వరకు ప్రతి ఒక్కరూ ప్రయాసపడి దేవుని సేవ జీవితంలో ముందుకు సాగాలని ప్రేమతో తెలియపరిచి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.